నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడబోతున్నాం. చాలా సార్లు రోగి చాలా యంగ్‌గా ఉంటే 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడు మరియు డాక్టర్‌కు కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని, కిడ్నీ పూర్తిగా సికుడ్ అయిపోయిందని, పూర్తిగా నాశనం అయిపోయిందని కనిపిస్తే డాక్టర్లకు ఒక్కటే మార్గం మిగిలిపోతుంది. అది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని చెప్పడం. ఎందుకంటే 16, 17 సంవత్సరాల వయస్సు ఉన్న రోగిలో మనం డయాలిసిస్ చేయిస్తే డయాలిసిస్ మీద రోగి జీవితం ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే డయాలిసిస్ గరిష్టంగా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మాత్రమే ఉండొచ్చు. కానీ అది జీవితాంతం కొనసాగదు. ఇప్పుడు మీరు 16 సంవత్సరాల వయస్సులో 5 సంవత్సరాలు కలిపితే శరీరం 21 సంవత్సరాల వరకు మాత్రమే సాగుతుంది. దానికంటే ఎక్కువ కాదు. అందుకే యువ రోగుల్లో తరచుగా రోగికి చెప్పబడుతుంది మీ కిడ్నీ చెడిపోతున్నప్పుడు మీరు ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్ళాలని. ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ అనేది డాక్టర్ శరీరం తెరిచి ఏదో చేశాడని అర్థం కాదు. దానికి మనం ఇంకొకరి నుండి కిడ్నీ తీసుకోవాల్సి కూడా వస్తుంది. ఇప్పుడు మనం కిడ్నీ తీసుకోవాలని మాట్లాడుతున్నప్పుడు తరచుగా మనం మన కుటుంబ సభ్యుల వైపు చూడాల్సి వస్తుంది. తండ్రి, తల్లి లేదా సోదరులు, సోదరీమణుల వైపు. అప్పుడు మనం ఇలా చేస్తున్నప్పుడు రోగికి తరచుగా అనిపిస్తుంది, సరే నేను నా ఇంటి వారి నుండి కిడ్నీ ఎందుకు తీసుకోవాలి? నేను బయట వారి నుండి తీసుకుంటాను. కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీ ఏ పరిస్థితుల్లో బాగా ఎక్కువ కాలం పనిచేస్తుందో. ఇప్పుడు 2 రకాలుగా దాతలు ఉంటారు. ఒకటి కుటుంబ సభ్యులు దానం చేయడం అంటే కుటుంబం నుండి కిడ్నీ రావడం. మరొకటి ఎవరో తెలియని వ్యక్తి నుండి కిడ్నీ రావడం. మనము కిడ్నీని కుటుంబ సభ్యుల నుండి తీసుకుంటే ఆ కిడ్నీ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కిడ్నీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా బతికే అవకాశం ఉంది. ఎందుకంటే కిడ్నీ మీ అన్న చెల్లెళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీ అన్న చెల్లెళ్లలో ఏమైంది? మీ ఇద్దరి తల్లిదండ్రులు ఒకటే కదా! అందువల్ల ఆ కిడ్నీ మ్యాచ్ అవడం మరియు ఎక్కువ కాలం పనిచేయడం సులభంగా జరుగుతుంది. కానీ అదే సమయంలో మనం ఎవరో తెలియని వ్యక్తి నుండి కిడ్నీ తీసుకుంటే అతని కుటుంబం గురించి మనకు ఏమీ తెలియదు. మనకు ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. అటువంటి సందర్భంలో మనం చూస్తే ఆ కిడ్నీ చాలా వేగంగా చెడిపోతుంది. చాలా సార్లు మన దేశంలోని పెద్ద రాజకీయ నాయకులు ఇలా చేస్తారు. మనం కూడా చూసాం. సుష్మా స్వరాజ్ గారి కేసులో కూడా చూసాం. ఆమె ఎవరో తెలియని వ్యక్తి నుండి కిడ్నీ తీసుకున్నారు. కానీ అది పని చేయలేదు. అదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు తన కుమార్తె నుండి కిడ్నీ తీసుకున్నారు. అది ఇప్పటికీ బాగా పనిచేస్తోంది. అందుకే ముఖ్యమైనది డోనర్ ఎవరు అన్నది. డోనర్ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో అయితే ఆ కిడ్నీ ఎక్కువ కాలం పనిచేసే అవకాశాలు ఉంటాయి. అక్కడ కిడ్నీ పనిచేసే సగటు సమయం దాదాపు 10 సంవత్సరాలు ఉంటుంది. 10 నుంచి 20 సంవత్సరాలు కూడా పనిచేయొచ్చు. కానీ మీరు ఎవరో తెలియని వ్యక్తి నుండి కిడ్నీ తీసుకుంటే అది 6 రోజులు పనిచేస్తుందో, 6 గంటలు పనిచేస్తుందో ఎలాంటి హామీ ఉండదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీకు కిడ్నీ అవసరమైతే మీ కుటుంబంలో మీ సోదరులు లేదా తల్లిదండ్రులు మీకు కిడ్నీ ఇస్తే అది ఒక మంచి ఎంపిక అవుతుంది. కానీ సమస్య ఏమిటంటే మనం చేసే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జీవితాంతం ఉండదు. మీరు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు అనుకోండి. మీ వయసు 18 సంవత్సరాలు అని భావిద్దాం. 18 సంవత్సరాల వయసులో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే మీరు 38 సంవత్సరాల వరకు వెళ్ళగలుగుతారు. అంటే మీరు 80 సంవత్సరాల వయసు వరకు ఆ కిడ్నీతో ఉండలేరు. 20 సంవత్సరాలు అనేది గరిష్ట కాలపరిమితిగా తీసుకున్నాం. 38 సంవత్సరాల వయసులో ఏమి చేయాలి? చాలా మంది అడుగుతారు. ఇది 20 సంవత్సరాలే పనిచేస్తుందా? అవును, పనిచేస్తుంది. కానీ ఆ 20 సంవత్సరాల లోపల జరిగే వైద్య రంగ అభివృద్ధులు కూడా మనకు కొత్త అవకాశాలను ఇస్తాయి. కాబట్టి మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మీకు కిడ్నీ డయాలిసిస్ మంచిదో, ఎప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మంచిదో, ఎప్పుడు కొన్ని మందుల ఎంపిక మంచిదో తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని ఎంపికలు మంచివే, కానీ వాటికి సరైన సమయం ఉంటుంది. ఇప్పుడు ఒక రోగి 16 నుంచి 17 వరకు సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. అతని కిడ్నీ పూర్తిగా పనిచేయడం మానేసింది. శరీరం చాలా బలహీనంగా ఉంది కాబట్టి డయాలిసిస్ కూడా చేయలేరు. అలాంటి రోగికి ఉత్తమమైనది ఏమిటి? మార్పిరి. కానీ రోగి వయస్సు 30లు లేదా 40లో ఉంటే, రోగి కిడ్నీ డయాబెటిస్ వల్ల లేదా ఏకే వల్ల దెబ్బతిన్నా, లేదా కిడ్నీలో పెద్దగా సమస్యలు లేకపోయినా, కిడ్నీ లెవెల్ ఇంకా 12, 13, 14 వరకు చేరకపోయినా, అది 6 దగ్గరే ఉన్నా, అలాంటి సందర్భాల్లో మనం కిడ్నీ పూర్తిగా దెబ్బతినే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మనము కిడ్నీ మరింత దెబ్బతినకుండా ఆపాలి. ఎందుకంటే కిడ్నీ పూర్తిగా బాగుండదు. ఎక్కువగా బీపీ, షుగర్ వల్ల సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోతే కిడ్నీకి మరింత నష్టం. ఇప్పుడు కిడ్నీకి ఇంకెక్కడా నష్టం జరగకుండా చూసుకుంటే, మిగతా సమస్యలను సరిగ్గా హ్యాండిల్ చేస్తే క్రియాటినిన్ స్థాయిలు తగ్గడం మొదలవుతుంది. కొన్ని ప్రోటీన్లు తగ్గించాలి, కొన్ని ఆహారాలు పరిమితం చేయాలి, కొన్ని మానేయాలి, కొన్ని పరిమితంగా తీసుకోవాలి. సరే, మీరే చూసారు. మీరు ఏ దశలో ఉన్నారు? కిడ్నీ స్థాయి ఎంత ఉంది? వయసు ఎంత? మీ శరీర రకం ఏమిటి? అన్న దానిపై ఆధారపడి మీకు ఏ ప్రొసీజర్ సరిపోతుందో నిర్ణయించాలి. ఏ ప్రొసీజర్ తప్పు కాదు.
కానీ ప్రతి విషయానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఒక నిర్దిష్ట అర్హత ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీరు కిడ్నీ ఫెయిల్యూర్ నుండి కూడా కాపాడుకోవచ్చు. మీ కిడ్నీ ఇప్పటికే పాడవడం ప్రారంభమై ఉంటే అది పూర్తిగా పాడయ్యే వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆ కిడ్నీని అక్కడే పాడవకుండా ఆపాలి. మీ కిడ్నీ ఎంతకాలం మీతో ఉండగలదో అంతకాలం పని చేయాలి. ఎందుకంటే డయాలిసిస్ ఎప్పటికీ కొనసాగదు. ట్రాన్స్‌ప్లాంట్ కూడా ఎప్పటికీ కొనసాగదు. మీ స్వంత కిడ్నీ మాత్రమే ఎక్కువ కాలం పనిచేస్తుంది. కాబట్టి మీ కిడ్నీని బాగుగా ఉంచుకోవడం, దాన్ని బాగా పని చేయించుకోవడం, దానికి మంచి ఆరోగ్యం ఇవ్వడం, దాన్ని నిరంతరం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఇది మీ చేతుల్లోనే ఉంది మరియు మీ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే చాలా స్వాగతం. మీరు వచ్చి కలవచ్చు. డాక్టర్ల పూర్తి బృందం ఉంది. వారితో మాట్లాడవచ్చు. అలాగే మిమ్మల్ని కూడా కలుస్తాను. ముందు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.